నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నానండి. డాక్టర్ గారు, మీరు గైనిక్ స్పెషలిస్ట్ కాబట్టి నేను ఒక గైనికల్ క్వశ్చనే అడుగుతున్నాను. చాలామంది మన వ్యూవర్స్ కూడా అడగమంటున్నారు. అదేంటంటే కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత అండి ఒక 3 మంత్స్ లేదంటే 4 మంత్స్‌కి మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి. అసలు ఈ మిస్‌క్యారేజ్ ఎందుకు అవుతుందంటారు? అంటే ఆహార లోపం వల్ల అంటారా? లేదంటే డిప్రెషన్ వలన, పనెక్కువ అవ్వడం వల్ల? దానికి కారణాలు ఏముంటాయంటారు అసలు? అండి. ఇలా రికరెంట్‌గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. లేదంటే రికరెంట్ అబార్షన్స్ అని అంటుంటాం. మోర్ దాన్ 2 అయితే, అంతకన్నా ఎక్కువైతే మాత్రమే రికరెంట్ అబార్షన్స్ అని కన్సిడర్ చేస్తుంటాం మెడికల్‌గా చెప్పాలంటే. ఎందుకు ఇలా అవుతుందంటే ప్రెజెంట్ డేస్‌లో చాలా మందిలో ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళే. దీనికి చాలా కారణాలు ఉన్నాయి రికరెంట్ అబార్షన్స్‌కి. మెయిన్‌గా వచ్చేసి ఇది మనం కూడా ఎర్లీ స్టేజ్‌లో చూస్తుంటాం. అంటే వితిన్ 3 మంత్స్‌లో 4 మంత్స్‌లో చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఎందుకుంటాయంటే మెయిన్‌గా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యుండొచ్చు. సపోజ్ వాళ్ళకి ముందు ఏమైనా పీసీఓఎస్ కానీ లేదంటే ఏమైనా హార్మోనల్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఎగ్ ఒక క్వాలిటీ తగ్గిపోతుంది. ఇలా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఏమైనా ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు లేదంటే ఇంప్రాపర్ స్పర్మ్స్ అంటే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు బేబీ ఫామ్ అయినా కూడా వాళ్ళకి ఆ బేబీ ఫుల్ టైం వరకు క్యారీ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంతమందిలో ఆ ఎర్లీ స్టేజ్లో ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నట్టయితే, అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయం లోపల ఉంటాయి కాబట్టి ఆ గడ్డలు ఏమైనా ఏర్పడినప్పుడు ఆ బేబీ గ్రో అవ్వడానికి సరైన స్పేస్ లేకపోవడం వల్ల, బేబీ సరైన న్యూట్రియంట్స్కి అందకపోవడం వల్ల ఎర్లీ స్టేజ్లో ఇలా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇదొక కండిషన్. దీని తర్వాత మెయిన్గా వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ అంటాం. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఏమవుతుందంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది మెయిన్గా హార్మోన్స్ పైన డిపెండ్ అవుతుంది. అది కూడా ఎర్లీ స్టేజ్లో అంటే మెయిన్గా హార్మోనల్ సపోర్ట్ పైన డిపెండ్ అవుతుంది. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ హెల్దీగా ఉన్నప్పుడు, సఫిషియెంట్గా ఉన్నప్పుడే బేబీ గ్రోత్ అనేది సఫిషియెంట్గా జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్గా మన స్ట్రెస్ లెవెల్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ ఎర్లీ స్టేజ్లో స్ట్రెస్ఫుల్గా ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, ఇంకా హార్మోన్ డిరేంజ్మెంట్ అయ్యేలా చేస్తుంది. అంటే ఓవరీస్ నుంచి లేదంటే గర్భాశయం నుంచి హార్మోన్ ప్రొడక్షన్ స్టాప్ చేస్తుంది. అంటే ఫీమేల్ హార్మోన్స్ తగ్గించేస్తుంది అనమాట. అంటే మెయిన్గా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు ఆ బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ గర్భాశయం కోల్పోతుంది కాబట్టి. ఎందుకంటే వీటిపైన డిపెండ్ అవుతుంది ఆ హోల్డర్స్ అనేదంతా. ఇంకొంతమంది అంటున్నారు 3rd మంత్ ఆ టైంలో కొంచెం హార్ట్ బీట్ తయారవుతుంది అంటారు. ఒకసారి హార్ట్ బీట్ ఆగిపోతుంది బేబీకి అని అంటున్నారు. నిజంగా ఆ 4th మంత్లోనే హార్ట్ బీట్ ఆగిపోతుంది అంటే మిస్‌క్యారీ అయిపోతుంది అంటారా? బేబీ హార్ట్ అనేది ఫస్ట్ మంత్లోనే ఫామ్ అవుతుందండి. ఇది కొంతమందికి రెగ్యులర్గా చెప్తున్నారంటే 3rd మంత్ తర్వాత బేబీ హార్ట్ బీట్ వినిపించట్లేదు, అందుకని అబార్షన్ జరిగిందని చెప్తుంటుంది. కామన్ కేసెస్ అనమాట. ఇలాంటి టైంలో అది బేబీ హార్ట్ బీట్ అయిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. బేబీకి న్యూట్రియంట్స్ అందకపోవడం, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఉండడం, లేదంటే గర్భాశయం ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటి టైంలోనే హార్ట్ బీట్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో కూడా వాళ్ళు ఎర్లీగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అంతవరకు ఉండదు అనమాట. అంటే సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు, అది ఇదేనంటారా? లేదండి, సర్వైకల్ క్యాన్సర్ డిఫరెంట్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్కి ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా లేదు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్డ్ ఏజ్లో కనిపిస్తుంది. అంటే 40+ 50 ఇయర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ముందుగానే వాళ్ళకి కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎర్లీగా తెలుసుకోవడానికి వెజర్ నుంచి అబ్నార్మల్గా ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉండడం, లేదంటే అక్కడ మంటగా దురదగా అనిపించడం ప్రైవేట్ పార్ట్ రీజన్లో, లేదంటే ఇంకా అక్కడ నుంచి కొంతమందికి బ్లడ్ రావడం, ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్స్ వల్ల వస్తుంటాయి. చాలామందికి తెలియదు ఇది ఇలా ఉంటే, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అది అడ్వాన్స్గా క్యాన్సర్గా మారిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఒక 3 or 4 లేదంటే 5 మంత్స్ తర్వాత బయటపడుతుంది ఆ లేడీకి క్యాన్సర్ ఉంది అని అంటున్నారు. మరి ఒకవేళ క్యాన్సర్ ఉంటే ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ అయిన తర్వాత ఆమె సేఫ్ అవుతుందా, లేదంటే ఇద్దరికి ప్రమాదమా, లేదంటే ఇదే క్యాన్సర్ ఆ బిడ్డకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఇది ఆ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుందండి. అంటే ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చాయా మీ దగ్గరికి? రేర్ కండిషన్స్లో అండి. నార్మల్గా క్యాన్సర్స్ కండిషన్స్ అనేది తక్కువ మందిలో ఉంటుంది. క్యాన్సర్స్ అనేది ఎర్లీ స్టేజ్లో రాదనమాట. అడ్వాన్స్ స్టేజ్లోనే క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మదర్కి వచ్చా కూడా అది ముందే వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీ డిఫికల్ట్గా ఉంటుంది. సపోజ్ ప్రెగ్నెన్సీ టైంలో డిటెక్ట్ అయిన క్యాన్సర్ అనేది 1 డేలో వచ్చేది కాదు. లాంగ్ టర్మ్గా గ్రో అవుతున్న కండిషన్. ఈ ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ కండిషన్స్ చాలా రేర్గా ఉంటాయి కాబట్టి బేబీ వరకు ఎఫెక్ట్ అయితే ఉండదు వాళ్ళకి. ఓకే. ఇంకొంతమంది అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, బీపీ షుగర్ పెరిగిపోతుంది 5th మంత్ 6th మంత్లో కావచ్చు. అంటే టెన్షన్ వల్ల అలా పెరిగిపోతుంది అంటారా బీపీ షుగర్స్? అండి, చాలా మందికి డిటెక్ట్ అవుతున్న కేసు వాళ్ళకి ఇంతకు ముందు వరకు బీపీ షుగర్ ఏది ఉండదు. ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే బీపీ కానీ లేదంటే షుగర్ లెవెల్స్ కానీ అవుతున్నాయని చెప్తుంటారు. దీన్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే షుగర్ లెవెల్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే డయాబెటీస్ రావడం. ఇలా ఎందుకు ఉంటుందంటే ఈ గెస్టేషన్ టైంలో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో వాళ్ళకి హెల్తీ డైట్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ లెవెల్స్ ఉండడం వల్ల వాళ్ళకి
షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. దీని ద్వారా బేబీ కూడా ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. బేబీ సరిగ్గా గ్రో అవ్వకపోవడం, లేదంటే బిగ్ బేబీ ఫామ్ అవ్వడం, దీనివల్ల నార్మల్ డెలివరీ కష్టంగా అయిపోవడం ఉంటుంది. ఇంకా కొంతమందిలో బేబీ గ్రో అయినా కూడా ఆ బేబీలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి మీరు అన్నట్టే బీపీ ఎక్కువ అవ్వడం. ఈ బీపీని ఏమేమంటామని ఎక్లాంప్షియా అంటాం. ఓకే. ఇది ప్రీ ఎక్లాంప్షియా కండిషన్లో ఉంటుంది. కొంతమందికి నార్మల్గా మోర్ దాన్ 160 కంటే బీపీ ఎక్కువైంది ప్రెగ్నెన్సీ టైంలో, అది కాంప్లికేషన్గా ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో బీపీ రావడం అంత నార్మల్ కండిషన్ అయితే కాదు. ఇలా బీపీ ఎక్కువైన వాళ్ళకి కన్వర్షన్ స్టార్ట్ అవుతాయి. అంటే బాడీ మొత్తం షివరింగ్ రావడం, జర్కింగ్స్ అంటుంటాం, ఇలాంటివి కూడా ఫామ్ అవుతుంటాయి. దీని ద్వారా యా డెఫినెట్లీ అండి కష్టం అవుతుంది. బేబీకి కష్టం అవుతుంది, మదర్కి కూడా కష్టం అవుతుంది. ఇంకా ఇది ఎలా ఉంటుందంటే ఇలా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఎక్కువ బీపీ రావడం వల్ల వాళ్ళకి ఎర్లీగా 9 months కంటే ముందే కూడా డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రిమెచ్యూర్ డెలివరీ అంటాం దీన్ని. అంటే కొంతమందికి 7 monthsకి 8 monthsకి పుడుతూ ఉంటారు. సో ఒకవేళ ఆ విధంగా పుడితే బేబీ హెల్తీ అయినా అన్హెల్తీ అయ్యి ఉండొచ్చు. 7 months అయితే హెల్తీగానే ఉంటారంట. అంటే ఆ బేబీ ఉన్న కండిషన్, మదర్ కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. అది ప్రతి ఒక్కరికి హెల్తీగా ఉంటారని కాదు, బట్ వాళ్ళకి కేర్ అయితే అవసరం ఉంటుంది. ఈ 7th monthకి ఆర్గాన్స్ అంటే ఫామ్ అవుతుంటే వాళ్ళని అప్పుడు 9 months వరకు వాళ్ళని హెల్తీగా సస్టైన్ చేస్తున్నట్టయితే తర్వాత లైఫ్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కొంతమంది 8th monthలో పుడుతుంటారు. ఈ 8th monthలో వాళ్ళకి ఎలా ఉంటుంది, కొంతమంది 9 months ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇలా బేబీకి బీపీ షుగర్ రావడం వల్ల, లేదంటే ఇతర స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వలన వాళ్ళకి డెలివరీ అనేది ముందుగానే అవుతుంది అనమాట. ఇలాంటి కండిషన్స్లో బేబీ ప్రిమెచ్యూర్గా గ్రో అయ్యి ఉంటారు. అంటే అన్ని ఆర్గాన్స్ సరిగ్గా ఫామ్ అయ్యి ఉండవు వాళ్ళలోని, లేదంటే బయట ఎన్విరాన్మెంట్కి సస్టైన్ చేసే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఇలా వాళ్ళకి బేబీ అప్పుడు ఎర్లీగా కాంప్లికేషన్స్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే జాండీస్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. ఒకవేళ ఆ పుట్టిన పిల్లలకి జాండీస్ ఇలా వస్తే అంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం అంటారా? కొంతమందికి ఒక 90 days ఉంటుంది జాండీస్, ఇంకొంతమందికి జస్ట్ ఒక 1 month లేదంటే 15 days వరకు ఉంటుంది. లేదంటే ఒకేసారి రకరకాల వైరస్ల వల్ల అటాక్ అవుతూ ఉంటాయి వాళ్ళకి బాగాలేకుండా రావడం. అంటే బేబీ అంటే చనిపోయే స్టేజ్ ఏమైనా వచ్చేస్తుంది అంటారా? అది కండిషన్ బట్టి డిపెండ్ అవుతుందండి. బేబీ ఉన్న కండిషన్, లేదంటే మదర్ యొక్క కండిషన్ బట్టి డిపెండ్ అవుతుంది. హెల్త్ పైన డిపెండ్ అవుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ ఆ బేబీ గ్రో అయిన తర్వాత కొంతమంది నార్మల్గా జాండీస్ అనేది కామన్గా చూస్తుంటాం. ఇది మనం నియోనటల్ జాండీస్ అంటుంటాం. ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు నార్మల్గా ఎన్ఐసీలో పెట్టినట్టయితే వాళ్ళకి కొద్ది రోజుల్లో క్యూర్ అయిపోతుంది. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. బేబీకి ఏమన్నా ఇలా మదర్కి ఏమన్నా డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, లేదంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా కొంతమంది లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదు అనమాట ప్రెగ్నెన్సీ టైంలో, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ. ఇలా ఉన్నప్పుడు బేబీ ఏమవుతుంది, అన్ని ఆర్గాన్స్ సరిగ్గా ఫామ్ ఉండవు. వాళ్ళకి ప్రిమెచ్యూర్గా బేబీ గ్రో అయినప్పుడు దీని తర్వాత వాళ్ళకి ఫ్యూచర్లో జాయింటీస్ వచ్చినట్టయితే వాళ్ళకి కాంప్లికేషన్గా ఉంటుంది. వాళ్ళకి తర్వాత సస్టైన్ అవ్వడానికి డిఫికల్టీగా ఉంటుంది. ఇంకొంతమంది అంటుంటారండి, కొంతమంది పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి హెయిర్ ఎక్కువ ఉంటుంది, ఇంకొంతమంది పిల్లలకి హెయిర్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వదు, బాల్ హెడ్ గానే ఉంటుంది అని అంటారు. అలా ఏం లేదండి. కొంతమంది అడగమంటున్నారు ఈ క్వశ్చన్ కూడా. లేదండి, అలా ఏమి ఉండదు, జస్ట్ ఒక అపోహ మాత్రమే. అయితే ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో 4th month నుంచి 7th month లోపల కోకోనట్ తాగకూడదు వాటర్ అని అంటుంటారు. ఇంకొంతమంది వచ్చేసి ఫ్రూట్స్ తిన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అంటారు. మెయిన్లీ పప్పాయ అంటారు, మ్యాంగో తినకూడదు అంటారు. మ్యాంగో కూడా చాలా స్వీట్నెస్ ఉంటుంది, నార్మలే కదండి, అవి కూడా తినకూడదు అంటారేంటి? ఇది మెయిన్గా పప్పాయ కూడా ఏ పప్పాయ తినాలో మనం తెలుసుకోండి అనమాట. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్తుంటారు. అంటే షుగర్ ఇంటెక్ అనేది తగ్గించమని చెప్తుంటారు. ఎక్సెస్ షుగర్ తీసుకోకుండా చెప్తుంటాం. వీళ్ళకి పప్పాయలో పెపైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది రా పప్పాయలో ఉంటుంది. ఈ కెమికల్ ఏం చేస్తుంది, గర్భాశయం కాంట్రాక్షన్స్ అయ్యేలా చేస్తుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళకి 9 months కంటే ఎర్లీగా డెలివరీ అయ్యేలా అబార్షన్స్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి రా పప్పాయ తినదంటారు. బట్ రైప్ అండ్ పప్పాయ అయితే పండుగ బాగా పండి ఉంటుందో ఆ పండిన పప్పాయలో ఈ పెపైన్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఎంజైమ్ అనేది, ఈ కెమికల్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రా పప్పాయ తిన వాళ్ళకి ఏమి కాదు. ఈ పచ్చి పప్పాయ తింటే తప్ప ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళకి. రా పప్పాయ ఏం ప్రాబ్లం కాదు. తినచ్చు. ఈ మ్యాంగో విషయానికి వస్తే, మ్యాంగోలో కూడా రా మ్యాంగో తీసుకోమని, బాగా పండిన మ్యాంగో అయితే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకోమని చెప్తుంటాం అంతే. అయితే మేడం, ఇప్పుడు చాలామంది ఈ మిస్క్యారేజ్ కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటారు, కొంతమంది షిఫ్టుల పరంగా ఉంటాయి జాబ్స్. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పుట్టబోయే బేబీకి బాగుంటుంది, తల్లి కూడా బాగుంటుంది అంటారు? అండి, మెయిన్గా ప్రెగ్నెన్సీ
ప్లాన్ చేసే 6 మంత్స్ నుంచి వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్‌గా ట్రేస్ చేస్తుండాలి. ఇంకా దీంతో పాటు స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ కంప్లీట్‌గా అవాయిడ్ చేసేలాగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఎందుకంటే హార్మోన్స్ అనేటివి ఎక్సర్సైజ్ వల్ల బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలి. ఇవన్నీ 6 మంత్స్ బిఫోర్ ప్లానింగ్ నుంచే ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ తర్వాత జర్నీ అనేది వాళ్ళకి సేఫ్‌గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు కన్సీవ్ అయిన దగ్గర నుంచే ఎక్సర్సైజెస్ అన్నది స్టార్ట్ చేయాలా? లేదంటే ఒక 5 మంత్స్ తర్వాత నుంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే మదర్ మంచిదంటారా? ఫస్ట్ నుంచి చేయడమే మంచిదండి. అంటే ఓకే. ఏదైనా హెవీగా చేయకూడదు ఏ స్టేజ్‌లో కూడా. ఈ ఎర్లీ స్టేజ్‌లో ఏముంటుందంటే వాళ్ళకి అప్పుడే బేబీ ఫార్మ్ అయి ఉంటుంది కాబట్టి హెవీగా చేసినట్టయితే గర్భాశయం కాంట్రాక్షన్స్ వచ్చి వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్‌లో మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తుంటాం. ఇంకా ఈ జర్నీకి స్టార్ట్ చేసే ప్లానింగ్‌కి ముందు ఎక్సర్సైజ్ చేయడం మంచిది ఇంకా. ఇంకొంతమంది అంటారండి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక 6 ఆర్ 7th మంత్ నుంచి అనుకుంటాను, బరువులు ఎత్తండి, పనులు ఎక్కువ చేయండి అంటుంటారు. నిజంగా పనులు ఎక్కువ చేయడం వల్ల, బరువులు ఎత్తడం వల్ల, కూర్చొని ఇక తడిగుడ్డ పెడుతూ ఉంటారు కదా కొంతమంది. అలాంటివి చేయడం వల్ల కూడా ఎక్సర్సైజ్ ఏం పర్లేదు అని అంటుంటారు. ఇంకొంతమంది అలా చేయడం వల్లనే మాకు మిస్‌క్యారేజ్ అయిందని అంటున్నారు. బట్ అది మిస్‌క్యారేజ్‌కి చాలా కారణాలు ఉన్నాయండి. ఇలా చేయడం వల్ల మిస్‌క్యారేజ్ అనేది అవ్వదు. బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతున్నట్టు పెల్విక్ ఏరియా మొత్తం లూజన్ అయ్యేలాగా ఆ బేబీ ఈజీగా బయటకు వచ్చేలాగా ప్రిపరేషన్‌లోనే ఉంటుంది. అందుకని ఓల్డ్ డేస్‌లో అందరూ చెప్తుంటారు కదా! అన్ని పనులు వాళ్ళే చేసుకొచ్చేవాళ్ళు. ప్రెజెంట్ డేస్‌లోని అవి ఏం చేయకుండా కంప్లీట్ రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి సిజేరియన్‌లు ఎక్కువ ఉన్నాయని చెప్తుంటారు ప్రెజెంట్ డేస్‌లో. ఓకే. ఇప్పుడు స్క్వాట్స్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. స్క్వాట్స్ చేయడం మంచిదే అంటారా? మంచిదే అండి. అంటే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, అలా అంటే ప్రెగ్నెన్సీకి దగ్గరలో ఉన్న వాళ్ళే చేయాలా? లేదంటే నార్మల్‌గా కూడా పర్సన్స్ నార్మల్‌గా కూడా చేయొచ్చంటారా? చేసుకోవచ్చండి. అదంటే పెల్విక్ ఎక్సర్సైజ్ అంటాం అవన్నీ. స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ అవి. ఓకే. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మనీరు బయటికొచ్చేస్తుంది, బిడ్డకి ప్రమాదం, తల్లికి ప్రమాదం అంటుంటారు. ఈ ఉమ్మనీరు అన్నది రావచ్చంటారా బయటికి? ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది బయటికి రావడం అనేది డెలివరీ టైంలోనే బయటకొస్తుందండి. కొంతమందికి ఉమ్మనీరు ఎండిపోయింది అంటుంటారు. కొన్ని టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. అది బేబీకి ఎఫెక్ట్ ఏమైనా అవుతుందంటారా? అంటే ఈ టైంలో తక్కువ ఉన్నప్పుడు బేబీ ఫ్రీగా మూవ్‌మెంట్ ఉండదండి. బేబీ అతుక్కుపోవడం లాంటి ఆ టైంలో వాళ్ళకి వెంటనే సిజేరియన్ చేయడం లాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంతవరకు లేకుండా చూసుకోవడం మంచిది. ఇప్పుడు సిజేరియన్ అయిన వాళ్ళకి, నార్మల్ డెలివరీ వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అసలు? ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఇద్దరికి? డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే సిజేరియన్ అంటే మామూలుగా నైఫ్‌తో కట్ చేసి అన్ని లేయర్స్ అన్ని కట్ చేసి బేబీని బయటికి తీస్తుంటారు. వీళ్ళకి నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ ఇంపాసిబుల్‌గా ఉంటుంది. కష్టంగా ఉంటుంది. మళ్ళీ సిజేరియన్ చేయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఈ నార్మల్ డెలివరీ ఎలా ఉంటుందంటే బేబీ హెల్తీగా ఉంటారు. మదర్ కూడా హెల్తీగానే ఉంటారు ఈ టైంలోనే. సిజేరియన్‌లో కూడా హెల్తీగానే ఉంటారు. బట్ అది వాళ్ళకి పెయిన్స్ రాకపోవడం లేదంటే మదర్‌కి కానీ లేదంటే బేబీకి కానీ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం సిజేరియన్ అడ్వైస్ చేస్తుంటారు. ఈ నార్మల్ డెలివరీ కూడా కొంతమందికి బిగ్ బేబీ ఉంటారు. అంటే బేబీ సైజ్ పెద్దగా ఉంటుంది. ఆ పెల్విక్ ఏరియా నుంచి ఆ హెడ్ బయటికి రాలేకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ కూడా కట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎపిసియోటమీ అంటాం. ఇలా కట్ చేయడం వల్ల వాళ్ళకి బేబీ బయటికి వచ్చేస్తుంది. దానికి మళ్ళీ సూచర్స్ వేస్తుంటారు. దానికి హీల్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది సిజేరియన్ జరుగుతుంది ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ నార్మల్ అవుతుందా? లేదండి. సెకండ్ డెలివరీ మళ్ళీ సిజేరియన్ అవుతుంది. ఓకే. అంటే పుట్టడానికి ఛాన్స్ లేదు అలాగా అంటారు నార్మల్ డెలివరీకి. మళ్ళీ ఫస్ట్ టైంలో సిజేరియన్ స్కార్స్ ఉంటాయి కదా! ఆ స్కార్స్ రప్చర్ అవుతాయని చెప్పేసి నార్మల్ డెలివరీ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు సిజేరియన్ అయిన మదర్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు? అంటే నడవడానికి కొంచెం ఈజీ ఉంటుందంటారా? లేదంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? నార్మల్ డెలివరీ వల్ల నార్మల్‌గానే ఉండొచ్చంటారా? ఏ డెలివరీ తర్వాత అయినా కూడా డెలివరీ తర్వాత మదర్ అనేది చాలా కేర్ తీసుకోవడం మంచిది. మదర్‌కి ఎలా ఉంటుందంటే హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి దాని తర్వాత. ఎందుకంటే బేబీకి పాలు ఇవ్వాలి కాబట్టి ఆ పాలకి సరిపడిన కాల్షియం కానీ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. చాలామందికి డెలివరీ తర్వాత వాళ్ళకి ఒక మెంటల్ స్టేట్ డిఫరెంట్‌గా మారిపోతుంది. దీన్ని మనం పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటాం. ఓకే. కొంతమందికి ఎలా ఉంటుంది బేబీ పైన ఇష్టం లేకపోవడం లేదంటే హస్బెండ్ పైన ఇష్టం లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ వల్ల అలా మూడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ కొంతమందికి వితిన్ 1 వీక్‌లో రిజాల్వ్ అవుతూ ఉంటుంది. బట్ కొంతమందికి మోర్ దాన్ 1 వీక్ 2 వీక్స్ అలా ఉన్నట్లయితే ఆ కండిషన్‌లో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కండిషన్స్‌లో మెడిసిన్స్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మెయిన్‌గా డెలివరీ తర్వాత వాళ్ళకి లాక్టేషన్ ఇష్యూస్ కామన్‌గా కనిపిస్తుంటాయి. అంటే బేబీకి పాలు ఇస్తున్న టైంలో పాలు గడ్డలు అయిపోవడం, చాలా మంది చెప్తారు మిల్క్ గడ్డలు ఏర్పడి అది ఇంకా యాబ్సెస్ లాగా ఫామ్ అయింది బ్రెస్ట్. ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి సరిగ్గా చూసుకోలేకపోతూ ఉంటారు. ఇంకేంటంటే ఆహారం పరంగా కూడా కొంతమంది వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఈ వెయిట్ గెయిన్ అవ్వకుండా
ఇప్పట్లో అంటే పెళ్లి కాకముందు ఎలా ఉన్నారో అలాగే ఉండాలని చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ బర్త్ ఇవ్వడం తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా లావైపోవడము, ఇంకా వాళ్ళు తగ్గరు. లేదంటే పొట్ట ఫుల్‌గా పెద్దది వచ్చేస్తది. మళ్ళీ వాళ్ళేదో ప్రెగ్నెంట్ అయ్యారు అనే విధంగా కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా! గాసిప్ లాగా. అది వాళ్ళకి యాహ్! నచ్చక వాళ్ళు ఇంకా డిప్రెషన్‌కెళ్తూ ఉంటారు. యాహ్! వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళు? అండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది గర్భాశయం అనేది సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హైపర్ట్రోఫీ జరుగుతుంది, హైపోప్లాసియా జరుగుతుంది. వన్స్ బేబీ బయటకొచ్చిన తర్వాత అవన్నీ నార్మల్‌గా అవ్వాలంటే టైం పడుతుంది. ఈ టైం గ్యాప్‌లో చాలామంది బెల్ట్స్ యూజ్ చేయమని చెప్తుంటారు. లేదంటే ఓకే. ఓల్డ్ డేస్ అయితే క్లాత్ కట్టుకోమని చెప్తుంటారు. ఇలా హ్మ్. కట్టుకోవడం మంచిదనమాట. అలా అంటే అది ప్రెషర్ పడి ఎక్కువ స్టమక్ బెల్లి రాకోకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు బెల్ట్స్ అవన్నీ కట్టుకుంటారు కదా! మరి వాళ్ళకి యూరిన్ ఫార్మేషన్ కావచ్చు, తిన్న ఆహారం కావచ్చు, అది నార్మల్‌గానే అయితదా వాళ్ళకి? అది నార్మల్‌గానే ఉంటుంది. హుహు. డైలీ యాక్టివిటీస్ ఏమి డిస్టర్బ్ చేయదనమాట. దీంతో పాటు వీళ్ళు లావు పెరుగుతున్నారంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ మెయిన్‌గా ఈ ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది వాళ్ళకి. సడెన్‌గా ఓకే. హార్మోన్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. ఈ టైంలో స్ట్రెస్ లెవెల్స్‌లో ఉన్నా లేదంటే ఇంకా సరిగ్గా ఫుడ్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. హుహు. హార్మోన్స్ డిలే అయ్యి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, లేదంటే వెయిట్ గెయినింగ్ రావడం, లేదంటే అప్పుడే థైరాయిడ్ డెవలప్ అవ్వడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు ఏదైనా టైట్‌గా ఏదైనా డ్రెసెస్ ఏసుకుంటేనే మనకి ఊపిరాడకుండా, రక్త ప్రసరణ జరగకుండా అలా అయిపోతూ ఉంటది. మరి ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అదే డెలివరీ అయిన వాళ్ళైతే బెల్ట్ ఏసుకోవాలంటున్నారు. మరి వాళ్ళకి రక్త ప్రసరణ నార్మల్‌గానే ఉంటుందా? నార్మల్‌గానే ఉంటుందండి. ఇబ్బంది హుహు. ఏమి ఉండదు. టైట్ అంటే టైట్‌గా ఏమి ఉండదు అది కూడా. హుహు. సపోర్టివ్‌గా ఉంటుంది. మజిల్స్ ఏవైతే లూజ్ అయి ఉంటాయో వాటిని సపోర్ట్‌గా స్ట్రెంథెన్ అయ్యేలాగా ఉంటాయి. దాంతో పాటు ఈ బెల్ట్‌తో పాటు చాలామంది ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాం. పెల్విక్ ఎక్సర్సైజ్ అంటాం. ఓకే. ఇలా చేయడం వల్ల అవి ముందు ఏవైతే పెద్దగా అయిపోయి ఉంటాయో మజిల్స్ అనేటివి, ఆ మజిల్స్ మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి వచ్చేలాగా స్ట్రెంథెన్ హెల్తీగా ఉండేలాగా ఉంటాయి. హుహు. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. Fiticus Homeopathy